వాంగ్డే మండల కేంద్రంలో మునుదెబ్బ అధ్యక్షుడు మడవి భీమరావు గారి అధ్యక్షత మేరకు ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా ఈ ఏవైతే మన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఏవైతే చేసిరో దానివల్ల మన ఆదివాసీ ట్రైబల్ ఏవైతే ఏజెన్సీ ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకునే యువకులకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనకు ఏజెన్సీ ఏరియాలో 70% మనకు ఉద్యోగాలు ఇస్తుండే. సో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు 70% కాకుండా జనరల్గా ఇస్తున్నాం. దీనివల్ల మనకు యువత అనేది చాలా వరకు ఉపాధి కోల్పోతున్నారు. సో దానికి చాలా తీవ్ర నష్టం పోతున్నారు యువకులు. కాబట్టి రేపనగా 19/8/2020 నాడు మనకు ఉమ్మడి ఆదిలాబాదు ఏవైతే ఏజెన్సీ మండలాలు ఉన్నాయో అన్నిటి కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏవైతే మా దుకాణాలు వ్యాపార వ్యవస్థలు కూడా మాకు సహకరించగలని మేము దేవత ద్వారా కోరుకుంటున్నాము. జై ఆదివాసీ. జై ఆదివాసీ. ఓకే, రైట్. అందరికీ నమస్కారం. అనగా రేపు 19వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఇచ్చిన హామీ ప్రకారం రేపు అనగా బుధవారం రోజున రేపు అన్ని కనీసం వ్యాపార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అన్నీ బంద్ చేయాలని తుడుందేవ పిలుపు మేరకు. ఎందుకంటే బంద్ చేయడం ఎందుకంటే గత పోలీస్ రిక్రూట్మెంట్లో గత ప్రభుత్వాలు 75% గిరిజన ప్రాంతాలకు కేటాయిస్తుండే. కానీ ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వాలు అదనంగా ఏజెన్సీ ప్రాంతాలకు కేటాయించకుండా జనరల్గా ఇవ్వడం జరిగింది. అది కావడం చాలా బాధాకరం. అదేవిధంగా ఈ వచ్చిన రిక్రూట్మెంట్లో అందరికీ ఏజెన్సీ ప్రాంతాలకు 75% కల్పించాలని కోరుతూ మండల వాంగ్లో కనీస సంపదలు రేపు సంపూర్ణంగా పనిచేసి మాకు మద్దతు పలకాలని కోరుతూ సభముఖంగా మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. జై తుడుందేవ.